భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 టెస్టుల సిరీస్లో భాగంగా చివరి 5వ టెస్ట్ మ్యాచ్ రేపు అంటే గురువారం నుంచి లండన్లోని ఓవెల్ మైదానంలో జరగబోతుంది. ఈ సిరీస్లోని మునుపటి 4 మ్యాచ్ల మాదిరిగానే చివరి టెస్ట్ మ్యాచ్లో కూడా టీమిండియా ఆడేటటువంటి 11 మంది ఆటగాళ్లలో మార్పు తప్పకుండా ఉండే అవకాశం ఉంటుంది. అంటే ప్రతి టెస్ట్ మ్యాచ్లో కూడా భారత్ తుది జట్లో మార్పులు చేస్తుంది. అది తప్పనిసరి అవుతుంది. కొంతమంది గాయం వల్ల కావచ్చు, మరి కొంతమంది సరిగా ఆడలేకపోవడం వల్ల, ఫామ్ కోల్పోవటం వల్ల ఇండియా తుది జట్లో మార్పులు చేయవలసినటువంటి అవసరం వస్తుంది. అయితే ఈసారి ఎవరెవరికి అవకాశం లభిస్తుంది తుది జట్లో అనేది ఒక ప్రశ్నగా మారింది. మాంచెస్టర్ టెస్ట్ మ్యాచ్లో ఓటమిని తప్పించుకోవడం ద్వారా టీమిండియా అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇంగ్లాండ్తో జరిగినటువంటి 4వ టెస్ట్ మ్యాచ్లో టీమిండియా దాదాపు 2 రోజుల పాటు బ్యాటింగ్ చేసి ఇంగ్లాండ్ సాధించినటువంటి 311 పరుగుల ఆధిక్యాన్ని ముగించడమే కాకుండా కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 114 పరుగుల ఆధిక్యాన్ని సాధించి ఆ 4వ టెస్ట్ మ్యాచ్ను డ్రాగా ముగించింది. అందులో కెప్టెన్ శుభ్మన్ గిల్, ఆ తర్వాత కేఎల్ రాహుల్, ఇక రవీంద్ర జడేజా అండ్ వాషింగ్టన్ సుందర్, ఈ నలుగురు కీలకమైనటువంటి పాత్ర పోషించిన విషయం మనకు తెలిసిందే. సో ఈ 4వ టెస్ట్ ఫలితము టీమిండియాకు ఒక రకంగా విజయం కంటే తక్కువేమీ కాదు. ఇక రేపటి నుంచి జరగబోయేటటువంటి 5వ టెస్ట్ మ్యాచ్లో కూడా టీమిండియా తుది జట్టులో 4 మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఈ సిరీస్లోని మొదటి 4 మ్యాచ్ల మాదిరిగానే 5వ టెస్ట్ మ్యాచ్లో కూడా టీమిండియా ప్లేయింగ్ 11 ప్రశ్నార్థకంగా మారింది. రిషబ్ పంత్ గాయపడి 5వ టెస్ట్ మ్యాచ్కు దూరం కావటము, భారత బౌలింగ్ కూడా బలహీనంగా ఉండటం వల్ల 5వ టెస్ట్ మ్యాచ్ ఆడబోయేటటువంటి భారత తుది జట్లో తప్పనిసరిగా కొన్ని మార్పులు చోటు చేసుకోవాల్సిందే. మాంచెస్టర్లో జరిగిన 4వ టెస్ట్ మ్యాచ్లో ఆడినటువంటి భారత తుది జట్టు నుంచి 5వ టెస్ట్ మ్యాచ్లో ఓ 4గురిని తొలగించవచ్చని భావిస్తున్నారు. అందులో మొదటి వరుసలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్. సో రిషబ్ పంత్ గాయం కారణంగా 5వ టెస్ట్ మ్యాచ్కు దూరం కావడంతో మరో కీపర్ అంటే బైబ్యాక్ కీపరు ధ్రువ్ జురెల్ ఈ 5వ టెస్ట్ మ్యాచ్లో ఆడేటటువంటి అవకాశం ఉంది. రిషబ్ పంత్ కాకుండా మరో 3 ఆటగాళ్లను తప్పించేటటువంటి అవకాశం ఉంది. అయితే ఆ గాయాల వల్ల కాదు, రకరకాల కారణాల వల్ల. ఫర్ ఎగ్జాంపుల్ జస్ప్రీత్ బుమ్రా. సిరీస్ ప్రారంభం నుంచి కూడా జస్ప్రీత్ బుమ్రా 3 టెస్ట్ మ్యాచ్లు మాత్రమే ఆడతారని చెప్పేసి టీమిండియా మేనేజ్మెంట్ ప్రకటించడం జరిగింది. సో వర్క్ మేనేజ్మెంట్లో భాగంగా అంటే పని భార నిర్వహణలో భాగంగా జస్ప్రీత్ బుమ్రా సిరీస్ మొత్తం ఆడాడు, కేవలం 3 టెస్ట్ మ్యాచ్లు మాత్రమే ఆడతారని చెప్పేసి ప్రకటించడం జరిగింది. అయితే జస్ప్రీత్ బుమ్రా ఇప్పటికే 3 టెస్ట్ మ్యాచ్లు ఆడేశాడు. వాస్తవానికి 4వ టెస్ట్ మ్యాచ్ ఆడకుండా 5వ టెస్ట్ మ్యాచ్లో ఆడించాలని చెప్పేసి టీం మేనేజ్మెంట్ భావించినప్పటికీ మరి అది కీలకమైనటువంటి టెస్ట్ మ్యాచ్ కావడంతో 4వ టెస్టులోనే అతన్ని ఆడించారు. అయితే 4వ టెస్టులో జస్ప్రీత్ బుమ్రా పెద్దగా ప్రభావం చూపించలేదు. అందుకని ఇక ఈ 5వ టెస్ట్ మ్యాచ్లో అతనికి విశ్రాంతి ఇవ్వాలని చెప్పేసి భావించారు. ఇక ఆ తర్వాత శార్దూల్ ఠాకూర్ అండ్ అన్షుల్ కాంబోజ్ వీరిద్దరిని కూడా తొలగించడము ఖాయమైంది. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్లో టీమిండియా 152 ఓవర్ల పాటు బౌలింగ్ చేసింది. అందులో శార్దూల్ ఠాకూర్ కేవలం 11 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. అతను ఒక్క వికెట్ కూడా తీసుకోకుండా 55 పరుగులు ఇచ్చాడు. ఇటువంటి పరిస్థితుల్లో కెప్టెన్ శుభ్మన్ గిల్ అతన్ని నమ్మటం లేదని స్పష్టమైంది. సో శార్దూల్ ఠాకూర్ 5వ టెస్ట్ మ్యాచ్లో మరి ఖచ్చితంగా అతన్ని పక్కన పెట్టే అవకాశమే ఎక్కువగా ఉంది. ఇక ఆ తర్వాత అన్షుల్ కాంబోజ్ 4వ టెస్ట్ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసినటువంటి అన్షుల్ కాంబోజ్ కూడా ఆ 4వ టెస్ట్ మ్యాచ్లో పెద్దగా రాణించిందేమీ లేదు. బ్యాటింగ్ చేసే సామర్థ్యం కూడా ఉందని చెప్పేసి ఆల్రౌండర్ అని చెప్పేసి అతన్ని పరిగణించినప్పటికీ ఆ 4వ టెస్ట్ మ్యాచ్లో మొదటి ఇన్నింగ్స్లో డక్అవుట్ అయ్యాడు. 2వ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసేటటువంటి అవకాశం అన్షుల్ కాంబోజ్కు రాలేదు. ఇక బౌలింగ్లో కూడా అన్షుల్ కాంబోజ్ పెద్దగా రాణించిందేమీ లేదు. సో కాబట్టి అన్షుల్ కాంబోజ్ను కూడా 5వ టెస్ట్ మ్యాచ్ నుంచి తప్పించేటటువంటి అవకాశం ఉంది. ఇక భారత జట్టుకు ఉపశమనం కలిగించేటటువంటి విషయం ఏంటంటే ఎడ్జ్బాస్టన్ టెస్ట్లో స్టార్గా నిలిచినటువంటి ఫాస్ట్ బౌలర్ ఆకాష్ దీప్ ఫిట్గా మారటం. అదేవిధంగా హర్షదీప్ సింగ్ కూడా తన చేతి గాయం నుంచి కోలుకున్నాడు. అతనితో పాటు ప్రసిద్ధ కృష్ణ కూడా అందుబాటులో ఉన్నాడు. సో ఫాస్ట్ బౌలర్ అందరూ కూడా ఫిట్గా ఉన్నారు, అందుబాటులో ఉన్నారు. జస్ప్రీత్ బుమ్రా కూడా ఫిట్గా ఉన్నాడు, కానీ వర్క్ మేనేజ్మెంట్లో భాగంగా అతనికి విశ్రాంతిని ఇవ్వాలని చెప్పేసి భావిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో అన్షుల్ కాంబోజ్ స్థానంలో ఆకాష్ దీప్ను తిరిగి జట్టులోకి తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇక బుమ్రాకు విశ్రాంతినిస్తే ప్రసిద్ధ కృష్ణకు మళ్ళీ అవకాశం వస్తుంది. ఓవల్ పిచ్ను చూస్తే చివరి టెస్ట్ మ్యాచ్లో కుల్దీప్ యాదవ్ నిరీక్షణ ముగిసేటటువంటి అవకాశం ఉంది. అంటే కుల్దీప్ యాదవ్ కూడా ఇక్కడ అవకాశం రావచ్చు. ఈ నేపథ్యంలో 5వ టెస్ట్ మ్యాచ్లో ఆడబోయేటటువంటి భారత తుది జట్టు విషయానికి వచ్చినట్లయితే ఓపెనర్గా శుభ్మన్ గిల్ అండ్ యశస్వి జైస్వాల్ వీరిద్దరు కూడా కొనసాగుతారు. యశస్వి జైస్వాల్ ఈ సిరీస్లో ఫస్ట్ టెస్ట్లో సెంచరీతోటి సత్తా చాటగా 2వ టెస్టులో ఒక హాఫ్ సెంచరీ, 4వ టెస్టులో ఒక హాఫ్ సెంచరీ చేశాడు. మొత్తంగా చూసినట్టయితే జైస్వాల్ ఈ సిరీస్లో తన బ్యాటింగ్ తోటి పర్వాలేదనిపించాడు. ఒక 3వ టెస్ట్ మ్యాచ్లో మాత్రమే పూర్తిగా విఫలమయ్యాడు. ఇక కేఎల్ రాహుల్ విషయానికి వచ్చినట్లయితే
తన కెరియర్లోనే అద్భుతమైనటువంటి సిరీస్గా మలుచుకున్నాడు కేఎల్ రాహుల్ ఈ సిరీస్ని. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో 137 పరుగులతోటి అంటే రెండవ ఇన్నింగ్స్లో సెంచరీతోటి రాణిస్తే మూడవ టెస్ట్ మ్యాచ్లో సెంచరీ కొట్టాడు. నాలుగవ టెస్ట్ మ్యాచ్లో రెండవ ఇన్నింగ్స్లో కీలకమైనటువంటి సమయంలో 90 పరుగులతోటి సత్తా చాటి ఆ మ్యాచ్ను డ్రా చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. కాబట్టి కేఎల్ రాహుల్ అండ్ యశస్వి జైస్వాల్ వీరిద్దరూ ఓపెనర్లుగా కొనసాగుతారు. ఇక మూడవ స్థానంలో సాయి సుదర్శన్ని కొనసాగించేటట్టు అవకాశమే ఎక్కువ ఉంది. ఎందుకంటే ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో సాయి సుదర్శన్కి అవకాశం ఇస్తే అతడు ఫస్ట్ ఇన్నింగ్స్లో డకౌట్ అయితే రెండవ ఇన్నింగ్స్లో 30 పరుగులు చేశాడు. ఆ తర్వాత 2-3 టెస్టుల నుంచి అతన్ని తప్పించారు. నాలుగో టెస్ట్ మ్యాచ్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీ తోటి రాణించాడు. అయితే సెకండ్ ఇన్నింగ్స్లో డకౌట్ అయినప్పటికీ మరి యువకుడైనటువంటి సాయి సుదర్శన్ని కొనసాగించాలని చెప్పేసి టీం మేనేజ్మెంట్ భావిస్తుంది. ఇక నాలుగవ స్థానంలో కెప్టెన్ శుభ్మన్ గిల్ కొనసాగుతాడు. శుభ్మన్ గిల్ కూడా ఈ సిరీస్లో అద్భుతమైనటువంటి ఫామ్లో ఉండి ఒక సిరీస్లో 700కు పైగా పరుగులు సాధించినటువంటి రెండవ బ్యాటర్గా ఇప్పటికే రికార్డులకు ఎక్కాడు. సో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో ఒక సెంచరీ 147 పరుగులు చేసి రాణిస్తే రెండవ టెస్ట్ మ్యాచ్లో అయితే 2 ఇన్నింగ్స్లలోనూ అందులో ఫస్ట్ ఇన్నింగ్స్లో డబుల్ సెంచరీ, సెకండ్ ఇన్నింగ్స్లో సెంచరీతోటి సత్తా చాటాడు. ఇక మూడవ టెస్ట్ మ్యాచ్లో విఫలమైనప్పటికీ నాలుగవ టెస్ట్ మ్యాచ్లో కీలకమైనటువంటి సమయంలో రెండవ ఇన్నింగ్స్లో 103 పరుగులు చేసి రాణించి ఆ టెస్ట్ మ్యాచ్ను డ్రా చేసుకోవడంలో కెప్టెన్గా తన వంతు పాత్ర పోషించాడు శుభ్మన్ గిల్. సో ఇక విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ అయిన తర్వాత నాలుగవ స్థానానికి శుభ్మన్ గిల్ అతుక్కుపోయాడని చెప్పాలి. ఇక ఆ తర్వాత ఐదవ స్థానంలో అంతకుముందు రిషబ్ పంత్ వచ్చేది. సో గాయం కారణంగా రిషబ్ పంత్ ఈ ఐదవ టెస్ట్ మ్యాచ్కు దూరమైనటువంటి నేపథ్యంలో రిషబ్ పంత్ స్థానంలో వికెట్ కీపర్గా ధ్రువ్ జురెల్ ఖచ్చితంగా టీంలోకి వస్తాడు. కాబట్టి ఆరవ స్థానంలో బ్యాటింగ్కి ధ్రువ్ జురెల్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో మొత్తంగా చూసినట్లయితే ఈ టెస్ట్ మ్యాచ్లో ధ్రువ్ జురెల్కు ఇది మొదటి అవకాశం. ఇక ఆరవ స్థానంలో ఆల్రౌండర్ రవీంద్ర జడేజా వస్తాడు. సో ఈ సిరీస్లో బౌలర్ కంటే కూడా స్పెషలిస్ట్ బ్యాటర్గా రవీంద్ర జడేజా అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ చూపించాడు. సో ఇప్పటివరకు ఈ సిరీస్లో సెకండ్ ఇన్నింగ్స్లో రవీంద్ర జడేజా అవుట్ అయిందే లేదు. మొత్తంగా రెండవ టెస్ట్ మ్యాచ్లో 89, 69 పరుగులు, తర్వాత మూడవ టెస్ట్ మ్యాచ్లో 72, 61 పరుగులు, ఇక నాలుగవ టెస్ట్ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో 20 పరుగులు చేసినప్పటికీ రెండవ ఇన్నింగ్స్లో 107 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచి ఆ మ్యాచ్ను డ్రా చేసుకోవడంలో కీలకమైనటువంటి పాత్ర పోషించాడు. మూడవ టెస్ట్ మ్యాచ్లో కూడా అద్భుతంగా చివరి వరకు పోరాడి 61 పరుగులతోటి నాట్అవుట్గా నిలిచాడు. సో ఇండియా 22 పరుగుల తేడాతోటి అంటే స్వల్ప తేడాతోటి ఓడిపోయినప్పటికీ జడేజా ఆ మూడవ టెస్ట్ మ్యాచ్లో చూపించినటువంటి పోరాట పటిమ అసామాన్యము, అమోఘము. సో మొత్తంగా బౌలర్గా పెద్దగా రాణించింది ఏమీ లేదు. ఇప్పటివరకు జడేజా బౌలర్గా ఒక 6 వికెట్లు తీశాడు. ముఖ్యంగా చెప్పంటే ఫోర్త్ టెస్ట్లో తొలి ఇన్నింగ్స్లో 4 వికెట్లు తీశాడు. అంతకుముందు 1, 2 ఒక్కొక్క వికెట్ తీయడం అనేది జరిగింది. మొత్తంగా జడేజా ఒక స్పెషలిస్ట్ బ్యాటర్గా ఈ సిరీస్లో ఆవిర్భవించాడని చెప్పాలి. సో 6వ స్థానంలో జడేజా స్థానానికి ఏమాత్రం ఢోకా లేదు. ఇక 7వ స్థానంలో మరో స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ వస్తాడు. వాషింగ్టన్ సుందర్ కూడా ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆడలేదు. రెండవ టెస్ట్ మ్యాచ్లో 42 పరుగులు, ఆ తర్వాత మూడవ టెస్ట్ మ్యాచ్లో 23 పరుగులు, ఇక నాలుగవ టెస్ట్ మ్యాచ్లో అయితే ఫస్ట్ ఇన్నింగ్స్లో 27 పరుగులు చేస్తే రెండవ ఇన్నింగ్స్లో 101 పరుగులతోటి నాట్అవుట్గా నిలిచి టెస్టులలో తన తొలి సెంచరీని నమోదు చేసుకొని ఆ మ్యాచ్ను డ్రా చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక బౌలర్గా పెద్దగా ప్రభావం చూపించలేదు. ఎందుకంటే మూడవ టెస్ట్ మ్యాచ్లో 2 ఇన్నింగ్స్లో 4 వికెట్లు తీశాడు. అదేవిధంగా నాలుగో టెస్ట్ మ్యాచ్లో ఒక 2 వికెట్లు తీశాడు. సో జడేజా అండ్ వాషింగ్టన్ సుందర్ వీరిద్దరు కూడా బౌలర్లుగా కంటే కూడా బ్యాటర్లుగా అద్భుతంగా రాణించి మ్యాచ్లను సేవ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో 6వ స్థానంలో జడేజా, 7వ స్థానంలో వాషింగ్టన్ సుందర్ల యొక్క స్థానానికి ఢోకా లేదు. ఈ నేపథ్యంలో కుల్దీప్ యాదవ్ని స్పెషలిస్ట్ స్పిన్నర్గా టీంలోకి తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఈ సిరీస్లో ఇప్పటివరకు ఆడేటటువంటి అవకాశం రానటువంటి కుల్దీప్ యాదవ్కు ఈ 5వ టెస్ట్ మ్యాచ్లో ఖచ్చితంగా అవకాశం కల్పించాలని పలువురు మాజీలు డిమాండ్ చేస్తున్నారు. సో జడేజా ఎలాగూ అతను అద్భుతమైనట్టు బ్యాటింగ్ చేస్తున్నారు కాబట్టి జడేజాను ప్యూర్ బ్యాటర్గా అతన్ని పరిగణించి స్పెషలిస్ట్ స్పిన్నర్ కోటాలో కుల్దీప్ యాదవ్కు అవకాశం ఇవ్వాలని చెప్పేసి చెబుతున్నారు. ఎందుకంటే స్పిన్ ఆల్రౌండర్గా వాషింగ్టన్ సుందర్ కొనసాగుతాడు. జడేజాను ప్యూర్ బ్యాటర్గా పరిగణించాలి. సో స్పెషలిస్ట్ స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్కు అవకాశం ఇవ్వాలని చెప్పేసి చాలామంది భావిస్తున్నారు కాబట్టి అతనికి అవకాశం దక్కవచ్చు. కుల్దీప్ యాదవ్ 8వ స్థానంలో వస్తే ఆకాశ్దీప్ 9వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చే అవకాశం ఉంది. సో ఆకాశ్దీప్ 2వ టెస్ట్ మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ఆ మ్యాచ్లో 10 వికెట్లతోటి రాణించాడు. అయితే ఆ తర్వాత థర్డ్ టెస్ట్ మ్యాచ్లో పెద్దగా రాణించలేదు. ఈలోపు గాయపడి 4వ టెస్ట్ మ్యాచ్కు దూరం అయ్యాడు. అయితే ఆకాశ్దీప్ గాయం నుంచి కోలుకున్నాడు, ఫిట్గా ఉన్నాడని చెప్పేసి ప్రకటించిన నేపథ్యంలో బుమ్రా కూడా ఎలాగూ ఈ మ్యాచ్లో 5వ టెస్ట్ మ్యాచ్లో ఆడబోడు కాబట్టి ఆకాశ్దీప్ను ఖచ్చితంగా తీసుకునేటువంటి అవకాశమే ఉంది. ఇక ఆ తర్వాత 10వ స్థానంలో మహమ్మద్ సిరాజ్
బ్యాటింగ్ వస్తాడు. మహమ్మద్ సిరాజ్ కూడా ఈ సిరీస్లో వరుసగా 4 టెస్ట్ మ్యాచ్లు ఆడి కాస్త అలసిపోయినట్టుగానే కనిపించాడు. అతడికి కూడా విశ్రాంతి అవసరమే. అయితే బుమ్రా లాంటి సీనియర్ బౌలర్ గైర్హాజరీ నేపథ్యంలో సీనియర్గా సిరాజు తనదైనటువంటి పాత్ర పోషించవలసిన అవసరం ఉంటుంది కాబట్టి సిరాజు ఈ 5వ టెస్ట్ మ్యాచ్లో ఆడేటటువంటి అవకాశాలే పుష్కలంగా ఉన్నాయి. ఇక 11వ స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణ లేదా హర్షదీప్ సింగ్. సో బుమ్రా గైర్హాజరీ నేపథ్యంలో అతని స్థానంలో ప్రసిద్ధ కృష్ణ కానీ లేదా హర్షదీప్ సింగ్ కానీ అవకాశం దక్కవచ్చు. ప్రసిద్ధ కృష్ణ ఫస్ట్ 2 టెస్ట్ మ్యాచ్లో ఆడాడు కానీ పెద్దగా ప్రభావం చూపించలేదు. ఈ నేపథ్యంలో హర్షదీప్ సింగ్కి అవకాశం ఇవ్వాలని చెప్పేసి పలువురు భావిస్తున్నారు. సో వీరిద్దరిలో ఎవరికో ఒకరికి అవకాశం దక్కవచ్చు. ఇక హర్షల్ కాంబోజు మరి ఆ పెవిలియన్కే పరిమితం కావచ్చు. సో మొత్తంగా 5వ టెస్ట్ మ్యాచ్ ఆడబోయేటటువంటి భారత తుది జట్లో వీళ్ళు స్థానాన్ని సంపాదించవచ్చు. ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, 3వ స్థానంలో సాయి సుదర్శన్, 4వ స్థానంలో కెప్టెన్ శుభ్మన్ గిల్, 5వ స్థానంలో రవీంద్ర జడేజా, 6వ స్థానంలో వాషింగ్టన్ సుందర్, 7వ స్థానంలో ధ్రువ్ జురెల్, 8వ స్థానంలో కుల్దీప్ యాదవ్, 9వ స్థానంలో ఆకాశ్ దీప్, 10వ స్థానంలో మహమ్మద్ సిరాజ్, 11వ స్థానంలో ప్రసిద్ధ కృష్ణ లేదా హర్షదీప్ సింగ్. వీళ్ళు భారత తుది జట్టులో స్థానం సంపాదించే అవకాశం ఉంది. మరి 5వ టెస్టులో ఆడబోయేటటువంటి భారత తుది జట్టులో ఎవరెవరు స్థానం పొందాలో మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.